హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రోటి పచ్చడి అయితే చేయబోతున్నాను. గోంగూర టమాటా. మా చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు, ఇలా చాలా టేస్టీగా ఉండేది. ఈరోజు అయితే నేను చేయబోతున్నాను. మొదటిసారిగా రోట్లో దంచి పచ్చడి అయితే చేయబోతున్నాను. మా పిల్లలు ఎంతగానో అడుగుతున్నారనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ చేస్తుంది కదా మమ్మీ, ఈసారి నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటే ట్రై చేసాము మేము. చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే, టేస్టీగా కూడా చాలా బాగుంది. మీరు కంపల్సరీ చేయండి, ఇలా ట్రై చేయండి. వీడియోని అయితే చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి. ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము గోంగూర పచ్చడి చేస్తున్నాము. చూడండి, ఎండుమిర్చి తోటి, అలాగే ఒక టమాటా. ఎలా చేయాలి ఏంటనేది చూడండి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాం, లైట్గా సరిపోతుంది. జీలకర్ర, ధనియాలు ఇవి కొంచెం వేయించుకోవాలి. ఈరోజు మేము రోటి పచ్చడి వేస్తున్నాం అనమాట. రోట్లో దంచుతాము. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకున్నాం. ఓకే అండి, మంచిగా వేగాయి కదా ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు మనం గ్యాస్ మొత్తం సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే మిరపకాయలు వేస్తున్నాం కదా, ఘాటు వస్తుంది. ఎండు మిరపకాయలు వేస్తున్నాను నేను కారం బదులు. ఇవి వేసేటప్పుడు మాత్రం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ వేడికి మొత్తం మగ్గిపోతాయి వీటిని. ఇవి ఇంట్లో వేస్తున్నాం కాబట్టి ఘాటు అనేది వస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కలిపి వేసుకుందాం కొంచెం. మంచిగా వేగాలన్నమాట. మిరపకాయలు అయితే వీటిని మగ్గిపోతాయి వేడికి, చూసారు కదా. ఇంకా 2 మినిట్స్ సరిపోతుంది. ఈ గింజలు కూడా కొంచెం వేగాలన్నమాట, వేగితే మంచి మెరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఇట్లా తీసేసుకున్నాం. ఎందుకంటే మిరపకాయ గింజలు ఒక్కటి ఉంటే మళ్ళీ ఘాటు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. చాకు. ఇప్పుడు ఒక టమాటాని తీసుకొని కట్ చేసుకున్నాం.
టమాటా కొంచెం మగ్గాలి. ఉల్లిగడ్డ ఒక పచ్చి వేస్తున్నా. ఎల్లిపాయలు, నాన్న కూడా ఓకే ఫ్రెండ్స్, గోంగూర టమాటా రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, కొంచెం మగ్గిన తర్వాత గోంగూర లైట్గా కొంచెం పసుపు వేసుకున్నా. పసుపు ఓకే, టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు మంచిగా. ఇప్పుడు ఈ గోంగూరని యాడ్ చేసుకున్నాం. గోంగూర కడిగి ఆరబెట్టుకున్నా నేను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి ఆరబెట్టుకున్నా మంచిగా. గోంగూర మొత్తం దగ్గర కావాలి. తర్వాత మళ్ళీ వేసిద్దాం. కొంచెం ఆయిల్ వేసుకున్నా, అడగంటకుండా ఉంటుంది. ఇది మొత్తం దగ్గర కావాలి. ఓకే అండి, మనం మిరపకాయలు వేయించుకున్నాము, గోంగూర వేయించుకున్నాం కదా. ఇప్పుడు పదండి, ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసి నూరుదాం. ఓకే అండి, ఇప్పుడు మనం వీటిని రోట్లో నూరుకుందాం. దీన్నే రోటి పచ్చడి అంటారు. ముందుగా అయితే ఇవి నూరుకుందాం మనం మిరపకాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మెత్తగా దంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మొత్తం వేయించిందిగా దంచుతున్నాను కొంచెం కొంచెం.
ఎల్లిపాయలు టమాటా ఇవి వేసి దంచుతున్నాను అనమాట. కొంచెం కూడా వేసుకున్నా. ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. కానీ కొంచెం చిన్నగా దంచుకోవాలి. ఇది మెత్తగా దంచుకోవాలన్నమాట. గింజలు అవన్నీ మెత్తగా. లైట్ కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుని ఫస్ట్ టైం చేస్తున్నాము రోటి పచ్చడి. సాల్ట్ మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. దంచుకోవాలన్నమాట మొత్తం మెత్తగా. మనం కావాలంటే తాళం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేడి అన్నం వేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం అయితే చాలా మంది తాళం పెట్టరు, కానీ మనం కావాలనుకుంటే తాళం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ తాళం పెట్టుకుంటే అంతే తినచ్చు. తాళం పెట్టినా వద్దా. ఓకే ఫ్రెండ్స్, మా రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా కష్టం రోటి పచ్చడి చేయాలంటే. చూసారు కదా, మా రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. కావాలనుకుంటే ఇట్లా తినచ్చు, లేదంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఉప్పు చూద్దాం. బాగుంది. మేమైతే తాలింపు పెట్టాము, ఇలాగే తింటాము. కావాలనుకున్న వాళ్ళకి తాలింపు పెట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మా రోటి పచ్చడి ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు, ఇలా రోటి పచ్చడి ఎంతమంది తింటారు, ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.